అంతేనా ఏమయ్యా గొప్పగా మా కూటమి తీసుకొని సహకరించలేదు. ఎక్కేసినారు కదా 12:30 ఫ్లైట్. మేము కూడా ట్రై చేసినాం. చెప్తాం ये राम नाको ये राम ఏ ముందు పడ్డదా పోతే आगा మీడియా సోదరులకు నమస్కారం. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు రవీంద్రరావు గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మహబూబాద్ కవిత గారికి, అలాగే మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం. నిన్న మహబూబాద్లో లగచెర్ల గిరిజన బాధితులకు మద్దతుగా వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మహాధర్నాను మేము నిర్వహించుకోవాలని చెప్పి అనుకుంటే పోలీసులు మాకు అనుమతులు నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత మేము చేసిన ధర్నా కావచ్చు, లేకపోతే అక్కడ ఇది కావచ్చు, మీరు అందరూ కూడా చూశారు. అప్పటివరకు ఇస్తా అన్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో చెప్తే దాన్ని సాకుగా చూపించి మాకు అనుమతి నిరాకరించారు. కానీ నిన్న పొద్దున్నే హైకోర్టులో మేము పిటిషన్ వేసిన వెంటనే 25వ తారీఖు మాకు కావాలి అని చెప్పిన వెంటనే అనుమతులు ఇచ్చిండ్రు. అందుకనే మరొకసారి న్యాయస్థానానికి, హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి హైకోర్టు తీర్పు, అనుమతులు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఎన్నికై సంవత్సరం కాకముందే ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును, ఎక్కడికి పోయినా వాళ్ళు ఎదుర్కొనే తీరును మరి ఎదుర్కోలేక, వాళ్ళకి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా హౌస్ అరెస్టులు చేయించడం, వాళ్ళను అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెట్టించడం, ప్రతిపక్షాలు ఎక్కడైనా ధర్నా చేసినా, మీటింగ్లు పెట్టినా దాన్ని జరగకుండా చూడాలని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్యాయంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడేమో స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిండు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏందో ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కోసం ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు, పేదవాళ్లకు అనేక మాయమాటలు చెప్పిండు. కానీ ఈరోజు వాళ్లకు తీరని ద్రోహం, తీరని అన్యాయం చేస్తూ ఉన్న విషయం, దానికి ఒక మంచి ఉదాహరణ లగచెర్ల అని చెప్పొచ్చు. అక్కడ ఉండే గిరిజనులకు వాళ్ళ తరతరాలుగా ముత్తాతలు, తండ్రులు, బిడ్డలు కాపాడుకుంటూ వస్తున్న కొద్దిపాటి భూమిని వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతుంటే, వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడుతుంటే, మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎవరైనా పచ్చగా ఉంటే ఓరవలేని తనం ఉంది. పచ్చగా ఉన్న పల్లెల్ని ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా సిటీ అంటే ఫార్మా విలేజ్ పెడతా అని చెప్పి, ఇంకెక్కడైనా మరి తిరగబడతారేమో, ఇక్కడ అమాయకులు, నేను ముఖ్యమంత్రి కాబట్టి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఖాళీ చేయించవచ్చని చేస్తే, ఆ గిరిజనులు, ఏమీ తెలియని అమాయక గిరిజనుల తిరుగుబాటు చూసి రేవంత్ రెడ్డి కంగు తిన్నట్టు అనిపిస్తూ ఉంది.
వాళ్ళు ఈ విధంగా తిరగబడతారని తెలియదు. దానికి కేటీఆర్ గారు నేర్పించిందని, ఇవాళ ఏదో కేసీఆర్ గారు నేర్పిస్తే చేసిందని, కనీసం ఆ ఆడవాళ్ళు చదువు రాని హైదరాబాద్ ముఖం కూడా చూడని ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా దేశ రాజధానికి పోయి చెప్పాల్సిన కాడ ఎంత గొప్పగా వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఏ విధంగా చెప్పుకున్నారో, మరి విన్నవాళ్ళు కూడా అంత గొప్పగా చెల్లించిండ్రు. దాన్ని వాళ్ళు చాలా వాళ్ళ వైపు న్యాయం ఉంది, ధర్మం ఉంది అని చెప్పి వాళ్ళు స్పందించిన తీరు, ఇవాళ మానవ హక్కుల కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకొని మేము తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిన తీరు దానికి ఒక నిదర్శనం. కానీ ఇక్కడేమో కేటీఆర్ గారు చెప్తే చేసిండ్రు, కేసీఆర్ గారు చెప్తే చేసిందని దానికి ఒక రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే ప్రజల్లో పలసనైపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ సొంత నియోజకవర్గంలో మరి గిరిజనులను ఒప్పించలేక వాళ్ళని బజారున పడేసి ఆయన కూడా బజారున, అసలు వాళ్ళని బజారు పడేయటం ఒక ఎత్తు అయితే ఆయన బజారున పడిపోయిండు. ఇవాళ అందరూ అసహించుకునే విధంగా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత తిరుగుబాట అని అందరూ మరి చూసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కానీ ఆయన పనితీరు కానీ ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, అమాయకమైన గిరిజనుల మీద ఆయన బ్రహ్మాస్త్రం. సొంత తమ్ముడు సొంత అన్న లగచెర్లకపోతే 100 మంది పోలీసులు వస్తారు, కానీ ఒక ఐఏఎస్ అధికారి కలెక్టర్ పోతే మాత్రం కనీసం భద్రత ఇవ్వలేకుండా, అంటే ఆ ఘటనకు ప్రేరేపణ మరి వాళ్ళందరినీ ఆ విధంగా చేయమని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఉసిగొల్పి అక్కడ అమాయకులను బలి చేసి ఈరోజు ఆ కుటుంబాలు ఇండ్లు వదిలేసి భూములు వదిలేసి, ఒకవైపు పంటలు ఇవాళ కోత వచ్చాయి, మా పంటలు కోతకు వచ్చినాయి, మా గొడ్లు బర్లు ఎక్కడున్నాయో తెలియదు, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పారిపోయినారు. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు పాపం 4-5 రోజులు చుట్టూ దేశ రాజధాని అందరి కాళ్ళు చేతులు పట్టుకొని ఇవాళ వేడుకునే పరిస్థితి. ఇవాళ లగచెర్ల వాళ్ళనే మెప్పియలేని రేవంత్ రెడ్డి రాష్ట్రానికే మెప్పిస్తాడు. ఎన్ని రోజులు ఈ నిర్బంధ మరి పాలన సాగిస్తాడో మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి పులు స్టాపు మానకోట నుంచి మొదలైంది అనుకుంటున్నాం. మేము మానకోట నిజంగా నిన్న అయిపోయేది, చాలా శాంతిపూర్వకంగా సామరస్యంగా అయిపోయే దాన్ని ఇంత జటిలం చేసి కోర్టు వరకు పోయి ఇవాళ కోర్టు తీర్పు నీకు ఒక చెంపపెట్టు. మానకోటతో ఎవరు పెట్టుకున్నా మరి వాళ్ళకు మూడినట్టే. ఆ రోజున్న కాంగ్రెస్ కూడా మానకోటతో గొడవ పెట్టుకుంది, ఆ రోజు వాళ్ళకు మూడింది. ఈరోజు కూడా మానకోట నుంచే మీ పతనం, మీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మేము ఆ రోజు కేసీఆర్ గారు పోలీసులను ఫ్రెండ్లీ పోలీసులుగా, లేకపోతే ప్రతిపక్షాలు ఎక్కడైనా పోవచ్చు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇక్కడ కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేసి వయా తెలంగాణ వచ్చిండు. నీ బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు, నీ నాయకులందరూ పాదయాత్ర చేస్తే మేము అనుమతులు ఇచ్చినాం. కానీ మా సభలకు అనుమతులు ఇవ్వవు. మరి ప్రతిపక్షం గొంతు విప్పే పరిస్థితి లేకపోతే మరి అంటే నీ మీద తిరుగుబాటు మొదలైంది, ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళను నిర్బంధించాలి అని చెప్పి నువ్వు ఆలోచన ఏదైతే చేస్తున్నావో ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా నీ కనువిప్పు, కోర్టు జడ్జిమెంట్ ఒక చెంపపెట్టు, ఒక కనువిప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కోర్టు మీద మాకు ఉన్న విశ్వాసం, నమ్మకం మరొకసారి నిన్నటి మరి తీర్పు ద్వారా బలపడింది అని చెప్పి కోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాని మేరకు 21వ తారీఖున మంచి వాతావరణంలో మరి 25వ తారీఖున గొప్పగా సభ నిర్వహిస్తాం, ధర్నా నిర్వహిస్తాం. అలాగే మా నాయకుడిని మళ్ళొకసారి మరి వారిని రమ్మని చెప్పి అక్కడ ప్రజలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల కోరిక మేరకు మరొకసారి కేటీఆర్ గారిని మరి ఆహ్వానించడానికి మేమందరం కూడా వచ్చాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్సీ గారు రవీందర్రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
మీడియా సమావేశంలో పాల్గొంటున్న మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి గారు, అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు, మాలోత్ కవిత గారు మాజీ ఎంపీ, మహబూబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న 2 రోజులు కూడా ధర్నా కోసం మేము దరఖాస్తు చేయడం జరిగింది. ఎస్పీ గారిని విజ్ఞప్తి చేశాం, అనుమతి ఇస్తామన్నారు. చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. నిరాకరిస్తూ ఒక లెటర్ కూడా ఇచ్చారు. దాంట్లో విషయాలు ఒక 3-4 విషయాలు చెప్పారు. దాంట్లో ఒకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అనేది. లా అండ్ ఆర్డర్ సమస్య సమావేశం అక్కడ పెడితే గిరిజనుల తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఇది హైలైట్ అయిద్దని ఆగమేఘల మీద కాంగ్రెసు 2 ఎమ్మెల్యేలు ఎంపీ 3:30కు సమావేశం ఏర్పాటు చేసి మైబాద్కి ఎలా వస్తారు కేటీఆర్, వస్తే నేను రాళ్లతోటి కొడతాం, మేము ఎలా వస్తావో చూస్తామని చెప్పని చట్టాన్ని అతిక్రమించి చట్ట విరుద్ధంగా ప్రజాప్రతినిధులు అయి ఉండి అధికారంలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని హెచ్చరించిన విధానం ఎంత అప్రజాస్వామికమో చూడండి. మీరు గతంలో గిరిజనుల భూములు తీసుకోలేదా? ఎస్, మేము తీసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్కి, మెడికల్ కళాశాలకు తీసుకున్నాం. అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అయినా కూడా గిరిజనులకి ఎకరానికి ప్రభుత్వ భూములు అయినా కూడా మేము ఎకరానికి 18 లక్షల చొప్పున 23 లక్షల రూపాయలు ఎకరానికి కట్టించి వాళ్ళని మెప్పించి ఒప్పించి ప్రజాహితం మైబాద్ గిరిజనుల కళలని ఆడ తీర్చడం కోసం వైభవపేతంగా మైబాద్ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం జిల్లా ఇవ్వడమే కాకుండా అలాంటి గిరిజన బిడ్డలు అలాంటి వెనుకబడిన ప్రాంతానికి మెడికల్ కళాశాల అందించి కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ నిర్మించి ఇచ్చారు. నువ్వు దేనికోసం తీసుకున్న భూములు రేవంత్ రెడ్డి? నీ సొంత నియోజకవర్గంలో ఇవాళ ప్రైవేటు కంపెనీలకి, నీ బంధువర్గానికి పచ్చగా పండుతున్న పంట భూములని ఇవాళ అడ్డికి పావుషేరు గుంజుకొని బెదిరించి అదిరించి 8 నెలల నుంచి వాళ్ళని హింస పెట్టి భయాందోళనకు గురి చేసి గుంజుకుంటున్నావు. దీనికి దాని పోలిక ఉందా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, పోల్చుకోవడానికి కూడా. ఏ రకంగా పోలిక ఉంది? మైబాద్ గిరిజనుల భూములు తీసుకునేది ఏంది? నీ యొక్క లక్షణాలు తీసుకునే భూములకు సంబంధించేది. ఇక్కడ జరుగుతున్న కుట్ర కూడా తెలంగాణ ప్రజలందరికీ అర్థం కావాలి. 14,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికైనా సరిపోను భూమిని గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్వైర్ చేసింది, మౌలిక వసతులను సమకూర్చింది. విషతుల్యం కాకుండా ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని నిబంధనలకు అనుగుణంగా ఫార్మా కంపెనీల కోసం కేటాయించారు. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? 20 జిల్లాల్లో ఫార్మా కంపెనీలు పెడతాం, మీ రైతుల భూములు తీసుకుంటాం, ఈ 14,000 ఎకరాలు 4th సిటీ కడతాం, మేము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, ప్రైవేట్గా ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు వేసి అమ్ముతాం. ఉన్న సిటీని కూల్చుకుంటా హైదరాబాద్ మూసిపేట ఈయన 4th సిటీ కడతాడట, ఫార్మా కంపెనీ కోసం కేటాయించిన భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడట. ఇది న్యాయమా? ఇది ధర్మమా? పంట పొలాన్ని గుంజుకొని ఫార్మా కంపెనీలు పల్లెల్లోకి తీసుకెళ్లడం అనేది. మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి, లభిస్తాయని అన్నారు. మీరు చూశారు కదా, ఇదే తెలంగాణ భవన్ కూడా ఆ గిరిజన బిడ్డలు వచ్చి మాట్లాడింది కదా. ఎవరన్నా ఫార్మా కంపెనీలో పనిచేసే స్థాయి ఆ భూ యజమానులకు ఉందానండి? ఏం ఉద్యోగాలు ఇస్తారండి? వాళ్ళకి ఏం ఉపాధి కార్యక్రమాలు ఇస్తారండి? ఒక్కసారి స్టడీ చేయండి. మిర్యాలగూడల దగ్గర కూడా ఇంటీరియర్ ప్లేస్లో ఒక ఫార్మా కంపెనీ పెట్టారు. దాంట్లో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ ఫార్మా కంపెనీలో పనిచేస్తారు? దొంగ మాటలు, లంగ మాటలు చెప్తావు. చిన్న ధర్నా కార్యక్రమానికి నాంచి అనుమతి ఇవ్వకుండా మీ పార్టీ వాళ్ళే, మీ ఎమ్మెల్యేలే వార్నింగ్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పని ఇవాళ పర్మిషన్ అనుమతి ఇవ్వకుండా ఉంటారా? మీరు ఏ రకంగా ధర్నాలు చేశారో, ఎన్ని వేదికలు పెట్టారో, ఎన్ని పాదయాత్రలు చేశారో, ఎంత స్వేచ్ఛగా కేసీఆర్ గారి పరిపాలనలో తిరిగారో, ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఈ రకమైన ఆకృత్యాలకు పాల్పడలే.
ఎక్కడ మంత్రుల ప్రోగ్రాం ఉన్నా ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ హౌస్ అరెస్టులు చేయడం, వార్నింగ్లు ఇవ్వడం, ఇది దుర్మార్గ పాలన. ఏమన్నావు? ధర్నా చౌకులు ఇస్తాం, ప్రజాపాలన తీసుకొస్తాం, ప్రజాస్వామ్యయుతంగా నడుపుతాం, బ్రహ్మాండంగా 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు పరుస్తాం. ఓ ఊకదంపుడు ప్రజాస్వామ్య విధానాలు దొరల గడిలు బద్దలైనాయి, ఇనుప గంచెలు బద్దలైనాయి. ఇవాళ ప్రభుత్వం కట్టించిన భవనాన్ని వదిలేసి నీ సొంత ఇంట్లో ఇనుప కంచెలు పెట్టుకొని దుర్భేద్యమైన కోట పెట్టుకొని నీ ఇంట్లో ఎంతమంది సాధారణ ప్రజలు కలుస్తున్నారు? నువ్వు అన్న ప్రజాప్రభావం ఇవాళ ఎన్నిసార్లు పోయినావు? ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నావు? ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత నీకు ఎక్కడుందని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 6 గ్యారెంటీలు అమలు పరచక నువ్వు ఆగమ్య గోచరంలో పడిపోయి వేగవంతంగా నిధులను సమకూర్చుకునే పనిలో పడిపోయి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని కావాలని కుట్రదారులను పేర్కొంటూ అనేక కమిషన్లు వేసి విచారణలు చేసి వీలైనంత తొందరగా జైల్లో పంపించాలనేది నువ్వు చేస్తున్నది కుట్రనా? 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు పరుస్తామన్న రేవంత్ రెడ్డి 9 నెలలు 10 నెలలైనా 11 నెలలైనా జాడలేవేంటని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది కుట్రనా? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల ఆగ్రహవేశాలు ఉన్నాయి. అందుకనే నువ్వు ధర్నాలకి ఇవాళ కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు. అందుకనే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా మేము ఆగేది లేదు. నీ కేసులకు భయపడలేదు, నీ అరెస్టులకు భయపడలేదు. ఇవాళ కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగానే అనుమతులు తీసుకొని నీ భరతం పడతాం, ప్రజల్ని అప్రమత్తం చేస్తాం. ఆవేశానికి ఆవేదన గురవుతున్న ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత చక్కటి అవకాశం ధర్నా కార్యక్రమానికి కల్పించిన ఈ నిరంకుశ ప్రభుత్వానికి చెంపపెట్టుని ఇవాళ ఈ యొక్క కోర్టు న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ తోటే తేలిపోయిందని తెలియజేస్తూ 25వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్యన మహబూబాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేరవేయాల్సినటువంటి సమయం. లగచర్లకి మహబూబాబాద్కే సంబంధం అంటారు. ఎస్, గిరిజనుల భూములని గుంజుకున్నాం. ఇవాళ లగచర్లతోటే ఆగుతుందనే నమ్మకం కనిపించడాలే. యావత్ తెలంగాణలో పేదల భూములు, బడుగు బలహీన వర్గాల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు బిడ్డని చెప్పడం కోసమే ఈ మహబూబాబాద్ ధర్నా కార్యక్రమం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తొండలు గుడ్లు పెట్టే భూములు అన్నావు. ఇవాళ పేపర్ ద్వారా సోషల్ మీడియాలో మొత్తం రైతులందరూ చూపిస్తున్నారు. ఇగో ఇది మా శనగ పంట, ఇది మా పొలం, ఇది మా పత్తి చేను, ఇది మా మిర్చి పంట, ఇది మా కూరగాయలని పచ్చని పంట పొలాలను చూపిస్తున్నారు. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకో సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ దుర్మార్గ పాలన, అరాచక పాలన, ప్రజల్ని మోసం చేసిన పాలన, ఇది తిరోగమన పాలన, అవినీతి వైపు అడుగులేస్తున్న పాలన. అందుకనే ప్రజలు చైతన్యవంతమై తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని మేము చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతూ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సి కోరు. మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఎక్స్ మంత్రి గారు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రవీందర్రావు గారికి, ఎక్స్ ఎంపీ కవిత గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు, లగిచెర్లలో జరుగుతున్న సంఘటనకు, పేద గిరిజన దళిత పేద రైతులకు పైన జరుగుతున్న నిరంకుశ దాడులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని 21వ తారీఖు నాడు మహబూబాబాద్లో ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. 2 రోజుల ముందే 19వ తారీఖు నాడే మేమందరం కూడా డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అండ్ ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి స్వయంగా మా రవీందర్రావు గారే డిఎస్పీ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, సార్ మేము ధర్నా చేసుకోవాలంటే మేము ఏర్పాట్లు చేసుకోవాలి,
పేద అయినట్టు గిరిజన తండాలకెళ్ళి ప్రజలు రావాలి కాబట్టి వాళ్ళకి మేము మెసేజ్ ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఇస్తున్నారా లేదా అని పదే పదే అడగడం జరిగింది. 2 రోజులు జాప్యం చేస్తూ రవీంద్రరావు గారు మీరు తప్పకుండా మీరు చేసుకోండి, మీరు ఏర్పాట్లు చేసుకోండి, మీ ధర్నా మీరు చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు డిఎస్పీ గారు కోర్టుకు వెళ్ళారు, వచ్చుడితో మీకు కాగితం ఇస్తాము, మీ పని ఏర్పాట్లు చేసుకోండి అంటే మేము అందరం కూడా అక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ప్రతి గ్రామానికి ప్రతి తండకు కూడా మెసేజ్ ఇచ్చి మన ధర్నా కార్యక్రమం ఉంది, మన కేటీఆర్ గారు వస్తున్నారు, మీ అందరి ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తారని మీ అందరు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు నాడు 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 4 గంటల దాకా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉండవని చెప్తే మాకెందుకో రవీంద్రరావు గారికి మా అందరికీ డౌట్ వచ్చి మేము ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి సార్ మాకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి చెప్పండి, లేదంటే మేము కోర్టుకు పోయినా తీసుకొని వచ్చి మేము ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామంటే లేదు ఇస్తున్నాం మీరు కూర్చోండి, మాకు అర్ధగంట టైం ఇవ్వండి, గంట టైం ఇవ్వండి అనుకుంటా అట్లా రాత్రి 11:30 దాకా, పొద్దున 10 గంటలకు ధర్నా అయితే రాత్రి 11:30 దాకా మమ్మల్ని కూర్చోబెట్టి 6-7 గంటలు కూర్చోబెట్టి పైకెళ్ళి నాకు ఆర్డర్ రాలేదు, మీ పొలిటికల్ వ్యవహారంలో రాలేదు, ఏదో కారణాలు చెప్తూ పైన ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచో ప్రెజర్ వచ్చి వాళ్ళు మాకు కావాల్సి పొద్దున 10 గంటల ప్రోగ్రాం ఉంటే రాత్రి 11:30 దాకా కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకొని పర్మిషన్ లేదు అని చెప్పి రాత్రి 11:30కు లెటర్ ఇస్తే ప్రజలకు ఎలా మెసేజ్ ఇవ్వాలి? ప్రజలు అంతమంది అక్కడి నుంచి తరలి వస్తున్న ప్రజలకి మేము ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి? ఇది ప్రజాస్వామ్యమా? పోలీసుల వివరించిన తీరు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా, బట్టి పాదయాత్ర చేసినా, రాహుల్ గాంధీ వచ్చి సభలు పెట్టుకున్నా, ఇంకెవరు పెట్టుకున్నా కూడా ముందే వాళ్ళు అడిగిన పర్మిషన్ ఇచ్చి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి అన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కావాల్సి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, బలరాం నాయక్ గారు కావాల్సి మాట్లాడి కేటీఆర్ వస్తే రాళ్లతో కొడతాం ఇది చేస్తామంటే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ లేదు. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత తీసుకున్న వారి పైన పోలీసులు ఎందుకు మీరు ఇట్లా ప్రోకేట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా మాకు పర్మిషన్ ఇవ్వకుండా ధర్నా చేయకుండా మమ్మల్ని రాత్రి 11:30 దాకా వెయిట్ చేయించి మమ్మల్ని 6-7 గంటలు వాళ్ళు వివరించిన తీరు, పోలీసులు వేసిన తీరు చాలా దారుణంగా ఉండే. పొద్దున ఏం జరిగిందని మీరు 11:30కి ఇచ్చారు. మా ప్రజలందరూ కూడా ఆ రోజే రాత్రి సత్యవతి రాథోడ్ గారు మేమందరం కూడా మెసేజ్ ఇచ్చినాం, మనకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు, మేము కోర్టుకు పోయి తీసుకొని వస్తాం, మన ధర్నా కార్యక్రమం ఉంటుంది అని ప్రజలు మీరు ఎవరు కూడా మహబూబాద్ టౌన్ దాకా రావద్దు, ఇబ్బంది పడద్దని చెప్పడం జరిగింది. ఏం జరిగిందని పోలీసులు 1000 మందితోటి కవాత్తు మహబూబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ మైకులతోటి ప్రజలు ఎవరు రావద్దని 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి చాలా ప్రజలు అక్కడ ఉన్న వ్యాపారం చేసుకునే ప్రజలను, వ్యవసాయ పనుల మీద వచ్చే ప్రజలను, దుకాణాలకు సమాన్ కోసం వచ్చే ప్రజలను, పెళ్లి కార్యక్రమాలు ఉంటే అక్కడ పెళ్లికి కావాల్సిన బట్టల దుకాణాలకు రావాల్సిన ప్రజలను మీరు 144 సెక్షన్ పెట్టి ప్రజలను రాకుండా వాళ్ళ యొక్క రొటీన్ పనులు చేసుకోకుండా మీరు చేసిన దానికి దారుణంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి ఇప్పుడు ఇది ఒక ఉద్యమంగా మారిపోయింది. అప్పుడు ఎప్పుడైతే 2010లో జరిగిన మానుకోటలు ఏదైతే జరిగిందో మరొక్కసారి మళ్ళీ ఉద్యమంగా మారి ఇప్పుడు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ మానుకోట నుంచి మొదలై ఈ ఉద్యమం ఇట్లే కొనసాగుతుంది. మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళినాం, మీరు ఇచ్చిన కాపీ పైన మేము కోర్టుకు వెళ్ళి కోర్టు వారి ద్వారా 25వ తారీఖు నాడు ధర్నా కోసం కేటీఆర్ గారి ధర్నా కోసం పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఈ పేద ప్రజల కోసం లగిచెర్ల లగిచెర్ల గిరిజనుల కోసం, పేద రైతుల కోసం ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు, ఈ ధర్నా కార్యక్రమం నడుస్తాయి. మీరు కూడా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా మీరు కూడా పోలీసుల పర్మిషన్ ఎలా ఇస్తారో మీరు కూడా కోర్టుల దాకా తెచ్చుకుంటారా? ఇది ఏం ప్రజాస్వామ్యాన్ని మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రంగానికి కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. మీరు ప్రతి కార్యక్రమం ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమానికి మీరు అడ్డు తగులుతున్నారు. అడ్డు తగిలి మా కార్యక్రమాలు చేసుకోకుండా, మా ప్రోగ్రాములు చేసుకోకుండా మీరు ఎంత అడ్డుకుంటే మేము ఇంకా అంత వేగంగా అంత పెద్దగా కూడా కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా కేటీఆర్ గారి ప్రోగ్రాం ధర్నా కార్యక్రమం 25వ తారీఖు నాడు మహబూబాద్లో జరుగుతుంది. మహబూబాద్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా లంబాడి గిరిజనులు అందరూ కూడా వచ్చి మద్దతుగా ధర్నా చేయబోతున్నారు. లంబాడి సంఘాలు కూడా అన్ని సంఘాలలో కూడా వచ్చి మద్దతు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇది విజయవంతం జరగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా 25వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే మన ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను.
మీడియా మిత్రులకు మరియు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు, గత 15-20 రోజుల నుంచి కూడా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో అయితే మా లంబాడ గిరిజన ఎవరైతే అందరు పేదలు ఉన్నారో వాళ్ళ భూములు లాక్కుంటున్న విషయము, వాళ్ళు ఢిల్లీ దాకా SC/ST కమిషన్, మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి మాతో వచ్చి ప్రత్యేకంగా కూడా అక్కడ విన్నవించుకొని మా భూములు తీసుకోవద్దు, అక్కడ ఫార్మా విలేజ్ అవసరం లేదు అని చెప్పేసి లబోదిబం మొత్తుకుంటూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తలను కావచ్చు, వాళ్ళ పిల్లలని జైలు వేసినాక వాళ్ళని వదిలిపెట్టాలని వాళ్ళు ఏదైతే మొరబెట్టుకుంటున్నారో వాళ్ళని చూసినాక మా కడుపు తరుక్కుపోయింది. ఢిల్లీ పోయినప్పుడు నేను సత్యవతి రాథోడ్ అందరం పోయినప్పుడు చాలామంది మహబూబాద్ జిల్లాలో ఉన్న అంటే చాలా సంఘాల వారు కావచ్చు, మా గిరిజన సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాల వారు కావచ్చు, అక్కడ మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహబూబాద్ అనే కాదు, మహబూబాద్ పార్లమెంటు సెగ్మెంట్ అనేది కూడా యావత్ 7 నియోజకవర్గాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా లంబాడ సోదరులు ఉంటారు. ఖచ్చితంగా కేటీఆర్ గారిని మీరు విజ్ఞప్తి చేసి మహబూబాద్ హెడ్ క్వార్టర్లో అందరు గిరిజనులు కలిసి కూడా లగచర్లలో జరిగిన తండావాసుల దౌర్జన్యాన్ని మనందరం కూడా ఖండించాలి. వాళ్ళందరికీ మనోధైర్యం నింపడానికి సపోర్ట్గా ఉండాలి, కేటీఆర్ గారిని తీసుకురావాలని వారి అన్నాక వారి విజ్ఞప్తి మేరకే నిన్న మేము మహాధర్నా అయితే మహబూబాద్ పట్టణంలో ఏర్పాటు చేసామో మహాధర్నా కొరకు అంటే నిన్న కాకుండా మొన్న 2 రోజులు కూడా ఎస్పీ గారి దగ్గర స్వయంగా రవీంద్రరావు గారు మేము మా పార్టీ తరఫున కూడా పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు కూడా సానుకూలంగానే ఈ ధర్నా అంటే ఏముంటుందంటే మీరు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కదా, చేసుకోండి అని చెప్పి వాళ్ళు సానుకూలంగా చెప్పడం, వాళ్ళు మీరు ఏర్పాట్లు కూడా చూసుకోండి, ఇబ్బంది అంటే మాకు ఏర్పాట్లు అంటే ఏం లేదు, గ్రామస్థాయిలో కేటీఆర్ గారు వస్తున్నారని సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు హుటాహుటిన కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే ఉణుకుపట్టింది, కేటీఆర్ గారు వస్తే గ్రామ స్థాయిలో తండా వాసులు మా మహబూబాద్ డోనాకలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 600 తండాలు ఉంటాయి. తండాలలో పూర్తిస్థాయి మెసేజ్ పోతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుంది, తండాలలో గ్రామాల్లో అందరూ కూడా వ్యతిరేకత మూట కట్టుకుంది, సంక్షేమ ఫలాల్లో కూడా అందరూ వైఫై వాళ్ళంతా పూర్తిగా కూడా ఫెయిల్ అయిందని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు హుటాహుటిన ఎమ్మెల్యే క్యాంప్ హౌస్లో ఇటు డోనాకల్ ఎమ్మెల్యే, మహబూబాద్ ఎమ్మెల్యే, ఎంపీ గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా డోర్నాకల్ ఎమ్మెల్యే గారే కేటీఆర్ గారు వస్తే రాళ్లతో కొడతా ఉంటారు. మేము ప్రధానంగా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీస్ వాళ్లకు, మీరు సాఫీగా జరిగే ధర్నా కార్యక్రమం మీరు నిన్న అడ్డుపడ్డారు, కానీ రాళ్లతో కొడతామన్న డోర్నాకల్ ఎమ్మెల్యే గారు సుమోటోగా మీరు ముందు ఫస్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీకు లైవ్గా కనిపిస్తూనే ఉంది కదా. అంతేకాకుండా ఏదైతే 25వ తారీఖు జరుగుతున్న దానికి మేము అన్నాం కేటీఆర్ గారు తప్పకుండా వస్తుంది, కానీ మా బాధ్యత, మేము గిరిజన బిడ్డలం, మేము ఇవాళ వాళ్ళ ఓట్లతో ఈ స్థానంలో కూర్చునే వాళ్ళం. మీరు ఇవాళ వాస్తవంగా మీరు ప్రెస్ మీట్ పెట్టిందంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు గిరిజన నాయకులు గిరిజనులకి వ్యతిరేకంగా ఉన్నారా కాంగ్రెస్ నాయకులని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఎవరిని ఎందుకు వస్తున్నారండి? కేటీఆర్ గారు వచ్చేది గిరిజనులకి అండగా ఉండడానికి, మీరు భయపడవద్దని చెప్పడానికి. ఇక మహబూబాద్తో ఇది ఆగదండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన బిడ్డ మీదైనా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా, వాళ్ళకి ఎక్కడైనా ఏ భూములు లాక్కున్నా ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిగా మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ గూడానికైనా సరే, ఏ తండాకైనా, ఎవరికి ఇబ్బంది అయినా కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తూ ఉన్నాం. అండగా ఉంటే ఒక మహబూబాద్తో ఆగదు. కాబట్టి ఇవాళ న్యాయస్థానం ఏదైతే మా విజ్ఞప్తి మేరకు ఎవరైతే పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు భయపడి నిన్న మీరు ఆపిండ్రు, కానీ 25వ తారీఖు మాత్రం ఎవరు ఆపలేరండి. ఇవాళ ప్రత్యేకంగా న్యాయస్థానం మాకు అయితే ప్రత్యేకంగా మా విజ్ఞప్తి మేరకు వారు ఆర్డర్ ఇచ్చిండ్రు, 20వ తారీఖు పర్మిషన్ ఇచ్చిండ్రో మనస్ఫూర్తిగా కూడా మేము మా గిరిజన నాయకుల తరఫున కూడా న్యాయశాఖ కూడా మనస్ఫూర్తి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. 20వ తారీఖు జరగబోయే ఈ ధర్నాకు అందరూ కూడా మిగతా సంఘాల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ విజ్ఞప్తి మేరకే కేటీఆర్ గారు వస్తున్నారు, మీరు అందరూ వచ్చి కూడా దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. మీ అందరూ తెలుసు, గత 15-20 రోజుల నుంచి కూడా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో అయితే మా లంబాడ గిరిజన ఎవరైతే అందరు పేదలు ఉన్నారో వాళ్ళ భూములు లాక్కుంటున్న విషయము, వాళ్ళు ఢిల్లీ దాకా SC/ST